శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో లైంగిక వేధింపులు కలకలం రేపింది. పెద్దసాన గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల చైతన్య, ఎంఈఓ డి తులసిరావుతో కలిసి పాఠశాలలో విచారణ చేపట్టారు. గ్రామస్తులు విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడిపై వచ్చిన కంప్లైంట్పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఈఓ అన్నారు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. అలాంటి వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. I have received a complaint from the parents and the local officers of our department. నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ పేరెంట్స్ కూడా వచ్చారు. అలాగే పిల్లలకు కూడా ఇక్కడ వెంటనే రావడం జరిగింది. ముఖ్యంగా ఇది చైల్డ్ అబ్యూస్ అనేది బాగా కనిపిస్తోంది ఇక్కడ. మరి ఎందుకు అలా బిహేవ్ చేశారనే దాని గురించి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే ఏడుచుకుంటూ కూడా చెప్తూ ఉన్నారు. దాని మీద పేపర్ మీద కూడా రాసిచ్చారు. అది చదువుతుంటే కొద్దిగా ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది. ఇంత సర్వీస్లో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. అప్పటికీ మేము ఎంత అలర్ట్గా ఉన్నామో మీ అందరికీ తెలుసు. ఎక్కడ కనబడినా కూడా ఏ రకంగా క్షమించే పరిస్థితి కూడా మేము చూడటం లేదు. మరి ఇంకా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి, దురదృష్టం. అయినా మేము ఒకటి మాత్రం ఇవ్వగలం, భరోసా ఇవ్వగలం. ఏ పాప లేకపోతే ఏ టీచర్ కూడా ఒక్కసారి మా దృష్టికి తీసుకొస్తే ఎలా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలో అనేది చూస్తారు. ఆ ట్రీట్మెంట్ అనేది కొద్ది సమయంలోనే మీరు చూస్తారు. కాబట్టి ఆ విషయంలో పదే పదే చెప్తూ ఉన్నాను. నేను ఒక జిల్లా విద్యాశాఖాధికారిగా ఒక విధంగా చెప్పుకుంటే అది మా రెక్కలలో ఆ పిల్లల్ని మేము పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా పిల్లలు వాళ్ళు పేరెంట్స్ మా మీద నమ్మకంతో మాకు అప్పచెప్పారు. ఒక విధంగా కంటే నీరు కూడా వస్తుంది ఆ మాటలు చదువుతూ ఉంటే, ఇవి చేస్తూ ఉంటే. నేను ఒక తండ్రిగానో ఒక తాతగానో నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ డిఓగా కూడా మాట్లాడటం లేదు. డెఫినెట్గా నేను ఆ విషయంలో ఇంకేమీ అలాంటి రాజీలు ఇలాంటివి ఉండవు. చాలా దగ్గరలో అది ఒక పెద్ద జాడ్యం, ఒక రోగం కూడా తయారై ఉన్నది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. కీర్తి, అయితే గత 3 రోజులుగా కూడా అంతకు ముందు కూడాను ఒక ఉపాధ్యాయుడు అయితే ఆ పెద్దచాన గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే అసభ్యకరంగా కూడా విద్యార్థుల పైన ప్రవర్తిస్తున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు పలుమార్లు అయితే కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో అయితే ఎవరు స్పందించలేదు. అయితే మొన్నను తీవ్రంగా కూడా ఒక 2 విద్యార్థులని దారుణంగా కూడాను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఉన్న పరిస్థితిని అయితే తెలుసుకొని వెంటనే కూడా వారైతే ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు చేసిన వెంటనే కూడాను జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఈ టెక్కలి మండల ఎంఈఓతో కలిసి నిన్న సాయంత్రం అయితే కూడా పూర్తిగా విచారించారని తెలుస్తుంది. ఆ విచారణలో అయితే పూర్తిగా ఉపాధ్యాయుడు గతంలో కూడా ఇటువంటి ఘటనలోనే సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు కూడా ధోరణి మారకుండా కూడా అదే ద్వారంలో అటు ప్రవర్తించడంతో ఇంకా పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. కానీ నిన్ననే సస్పెండ్ చేసినట్టుగా కూడాను మనకి తిరుమలరావు అయితే చెప్తున్నారు. అయితే ఇదే ఘటన చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో గత నెలలో కూడాను ఒక 60 ఏళ్ల ఉపాధ్యాయుడు కూడా 8 ఏళ్ల బాలికపై దారుణంగా ప్రవర్తించిన ఘటన కూడా మనకి తెలిసిందే. అయితే ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లా యంత్రాంగమే కాదు, అటు విద్యార్థి నారాయణ దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా ఇక్కడైతే పలువురు స్వచ్ఛంద సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ గిరి.